వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు 2025కు సంబంధించి లోక్సభ ఆమోదం తెలిపింది. సుమారు 14 గంటలకు పైగా లోక్సభలో దీనికి సంబంధించి చర్చ జరిగింది. సుదీర్ఘ చర్చ తర్వాత వక్ఫ్ బోర్డ్ బిల్లుకు ఆమోదం లభించింది. విమర్శలు ప్రతి విమర్శలతో సభ మార్మోగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారు. మరి ఈ బిల్లు ఏముంది, వివాదం ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఈ బిల్లుకు సంబంధించి 1908లో దేశం మొత్తం కూడా ఒకే రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చింది. అయితే 1954లో నెహ్రూ ప్రధానిగా ఉండేటప్పుడు కొత్త చట్టం వచ్చింది. మరి ఈ చట్టం ఏంటంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చట్టం. ఈ చట్టం గురించి ఇప్పుడు మొత్తం కూడా చర్చ జరుగుతుంది. ఈ చట్టం ఒక భారతదేశంలో తప్ప, అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ప్రత్యేక చట్టం అనేది భారతదేశంలో తప్ప ఇంకెక్కడా లేదని వాదిస్తోంది బీజేపీ. వక్ఫ్ భూములు అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మసీదుల నిర్వహణ, దర్గాల నిర్వహణ కోసం ముస్లింలు దానం చేసినటువంటి భూములు, ఈ భూములు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ముస్లింలు దానం చేసినటువంటి భూములుగా ఇక్కడ చెప్పబడుతుంది. వీటికి అమ్మే అధికారం కానీ బదలాయించే అధికారం కానీ ఉండదు. వీటిపై దానకర్తకు కూడా ఎలాంటి యాజమాన్య హక్కులు కూడా ఉండవు అన్నమాట. ఇవన్నీ కూడా బోర్డు కంట్రోల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వ్యతిరేకత ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. సో ఈ సవరణకు సంబంధించి ఏదైతే చట్టం కొత్తగా తీసుకొచ్చారో దీనివల్ల ఈ భూములను ఇతరులకు కట్టబెట్టేటువంటి అవకాశం ఉంది అన్నది ముస్లింల నుంచి ఎదురవుతున్నటువంటి ఆరోపణ, అలాగే వ్యతిరేకత కూడా చెప్పుకోవచ్చు. కోర్టు విచారణలో ఏదైనా భూములు ఉంటే ఆ భూములకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే కోర్టు విచారణలో ఈ భూములు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది అన్నది ముస్లింలు చాలామంది చెప్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి మసీదుల నిర్వహణ కోసం, దర్గాల నిర్వహణ కోసం, ముస్లింలకు సంబంధించినటువంటి సంస్థల నిర్వహణ కోసం ఇచ్చినటువంటి భూములు, అవి దాతలు ఇచ్చినటువంటి భూములుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. సో అలాగే ఇక్కడ సవరణ చట్టం అనేది జరిగితే ముస్లింలకు సంబంధించి ఉండేటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవి భద్రంగా ఉంటాయా, దీనికి సంబంధించి భరోసా ఎవరిస్తారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ముస్లింలలో ఎదురవుతున్నటువంటి సంశయం కూడా ఇదే అన్నమాట. ఈ సవరణ ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు వివాదాంశం అన్నమాట. ఇప్పుడు ఎవరికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది ఇలా జరిగితే, లేదంటే ఎవరికి నష్టం జరుగుతుంది అనే దాని మీదే ఇప్పుడు చర్చ అయితే తీవ్ర స్థాయిలో జరుగుతుంది. బోర్డులో ముస్లింలు అన్ని వర్గాలకు కూడా ఈ సవరణ అనేది జరిగితే అవకాశం కల్పిస్తారు. గతంలో కొంతమందికి అవకాశం కల్పించేవారు కొన్ని వర్గాల వరకు, ఇప్పుడు అలా కాదు, అందరికీ కూడా అవకాశం కల్పిస్తారు. అయితే బోర్డులో కేవలం ముస్లింలే ఉంటారు అని అక్కడ అమిత్ షా చెప్తూ ఉన్నారు కేంద్ర మంత్రిగా. సో ఈ కొత్త సవరణ చట్టం ఏదైతే 2025 ఉందో ఈ న్యూ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి కాంగ్రెస్ ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇది వ్యతిరేకత తెలియజేస్తోంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్తుంది. అలాగే స్టాలిన్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ అయితే తన ఎమ్మెల్యేలు మద్దతుగా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి మద్దతుగా ఉంటాం, మేము బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కొత్త సవరణ బిల్లుకు తాము అనుకూలం అని చెప్పేసి తమ ఎంపీలు అనుకూలంగానే ఓటు వేస్తారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఇక ఆస్తి అనేది అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఆస్తుల పరీక్ష జిల్లాలకు సంబంధించి తీసుకుంటే కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది అనేది ప్రస్తుతం మనకు ఉండేటువంటి సమాచారం. మొత్తంగా తీసుకుంటే ఈ సవరణ బిల్లు అనేది చేయడం వల్ల తమ ఆస్తులకు అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులకు రక్షణ ఉండదు అని ముస్లింలు భావిస్తూ ఉంటే, లేదు అటువంటిది ఉండదు, కేవలం ఈ బోర్డులో కూడా ముస్లింలే ఉంటారు అని ఇటు కేంద్రం చెబుతోంది. మొత్తానికి ఇది ఏ విధంగా జరుగుతోంది ఏంటి అనేది అయితే మనం వేచి చూడాలి. లోక్సభలో అయితే ప్రస్తుతానికి ఈ బిల్లు ఆమోదం పొందింది 288 మంది సభ్యులతో. సో ఇంతకుముందు తీసుకుంటే ట్రిబ్యునల్ ఆస్తి వివాదాలు ఏదైనా జరిగితే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ నిర్ణయం ఫైనల్గా ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించేటువంటి అధికారి నిర్ణయం ఫైనల్ అవుతుంది. ప్రస్తుతం వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులే శాశ్వతంగా అంటే ఇప్పటి వరకు శాశ్వతంగా ఉండేవి. కానీ బిల్లు ఆమోదం తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను హైకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం డాక్యుమెంట్స్ లేకుండా మతపరమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని వక్ఫ్ భూమిగా పరిగణించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ నిబంధన తొలగించారనమాట. సో మొత్తంగా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఈ విధంగా
ముస్లింలకు సంబంధించి తమ ఆస్తి ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయో దీనికి సంబంధించే ఇప్పుడు మొత్తం సర్వత్రా కూడా చర్చ జరుగుతోంది. మరి భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది అయితే మనం ఒకసారి చూడాలి. సో ఒకసారి అసలు ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ప్రస్తుతం ఆర్మీ, రైల్వేల తర్వాత భారీ స్థాయిలో భూములు కలిగి ఉండేటువంటి బోర్డు ఏదైతే ఉందో అది వక్ఫ్ బోర్డు మాత్రమే. సో మొత్తానికి ప్రస్తుతం ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వక్ఫ్ బోర్డు వద్ద 8,70,000 స్థిరాస్తులు, 16,173 చరాస్తులు, 3,56,031 ఎస్టేట్లు ఉన్నాయి. ఈ ఎస్టేట్లు దాదాపు 8 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. ఈ ఆస్తులను పర్యవేక్షించడానికి ప్రతి రాష్ట్రంలో కూడా బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డులన్నీ వక్ఫ్ చట్టం 1995 కింద పనిచేస్తున్నాయి. సో మొత్తానికి వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి మన దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో దీనికి సంబంధించి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. అలాగే కొంతమంది మైనారిటీ నాయకులతో కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అవకాశం ఉంటే వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా సాన్స్ టీవీ మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.